ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. యుద్ధం ఆగింది. మరి భారతదేశానికి వచ్చే లాభం ఏంటి? పెట్రోల్ ధరలు తగ్గుతాయా? రానున్న రోజుల్లో వేటి ధరలు భారీగా తగ్గబోతున్నాయి. యుద్ధం మొదలయ్యాక జరిగిన నష్టం ఏంటి? ఆగాక వచ్చే లాభం ఏంటి? ప్రపంచాన్ని అల్లాడించిన యుద్ధం ముగిసింది. గత 3 నెలలుగా సాగిన భీకర పోరుకు, ఉద్రిక్తతలకు అమెరికా, ఇరాన్ దేశాలు ఎట్టకేలకు బ్రేక్ వేశాయి. పశ్చిమాసియాలో మంటలు చల్లారడంతో అంతర్జాతీయ సమాజం ఊపిరి పీల్చుకుంటుంది. ఈ ఒప్పందంతో ప్రపంచవ్యాప్తంగా శాంతి వెల్లివిరవడమే కాకుండా భారతదేశానికి సరికొత్త ఆర్థిక జోష్ రాబోతుంది. యుద్ధ భయాలతో గత కొన్ని నెలలుగా ఆకాశాన్ని తాకిన పలు వస్తువుల ధరలు ఇప్పుడు మునుపటిలాగా వేగంగా దిగిరానున్నాయి. ముఖ్యంగా విదేశీయంగా సామాన్యుడి బడ్జెట్ను ఇరకాటంలో పడేసిన ఇంధనం, నిత్యావసర సరుకులు, నిర్మాణ రంగ వస్తువులు ధరలు భారీగా తగ్గనున్నాయి. యుద్ధ ప్రభావంతో గత 3 నెలల్లో భారత్ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డ్ స్థాయికి చేరడం వల్ల మన దేశ అవసరాల కోసం చేసే చమురు దిగుమతులపై కేవలం 3 నెలల్లోనే ₹1,00,000 కోట్ల పైగా అదనపు భారం పడింది. దీంతో ప్రభుత్వ రంగం చమురు సంస్థలు విదేశీయంగా లీటర్ పెట్రోల్, డీజిల్ పై సుమారు ₹5 వరకు భారాన్ని పెంచాయి. ఇంధన ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు తడిసి మోపెడై మే నెలలో హోల్సేల్ ద్రవ్యోల్బణం ఏకంగా 9.68% పెరిగింది. మార్కెట్లో పప్పు ధాన్యాలు, వంట నూనెలు, కూరగాయలు మరియు అన్ని రకాల ఆహార పదార్థాల ధరలు చుక్కలు చూపించాయి. ఇప్పుడు యుద్ధం ఆగిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా దాదాపు 4% మేర క్షీణించి బ్యారెల్కు $83.88 పడిపోయింది. చమురు ధరల పతనంలోనే రవాణా వ్యయం భారీగా తగ్గి మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు మళ్లీ అదుపులోకి రానున్నాయి. రానున్న రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్, డీజిల్ ధరల నుండి కూడా పెద్ద ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. నిర్మాణ రంగం విషయానికి వస్తే యుద్ధ సమయంలో ఇటుకల తయారీ నుండి రవాణా వరకు ఇంధన ధరల ప్రభావం పడ్డంతో దేశవ్యాప్తంగా సిమెంట్, ఐరన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. బొగ్గు లభ్యత తగ్గడం, సముద్ర మార్గాల్లో దిగ్బంధనాల వల్ల ముడిసరుకుల రవాణా భారం అవ్వడంతో పాటు సిమెంట్ కంపెనీలు, అటు స్టీల్ ప్లాంట్లు ధరలను పెంచక తప్పలేదు. ఇల్లు కట్టుకునే సామాన్యుడికి ఈ ధరల పెరుగుదల పెద్ద శాపంగా మారింది. అయితే ఇప్పుడు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరుస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయంగా రవాణా మార్గాలన్నీ సులువయ్యాయి. సముద్ర రవాణా వ్యయాలు, బొగ్గు దిగుమతి ఖర్చులు మరియు విదేశీయంగా డీజిల్ ధరలు తగ్గనుండడంతో సిమెంట్, ఐరన్ తయారీ ఖర్చులు భారీగా తగ్గబోతున్నాయి. ఫలితంగా గతంలో విపరీతంగా పెరిగిన సిమెంట్ బస్తా ధర, టన్ను ఇనుము ధరలు రానున్న రోజుల్లో క్రమంగా దిగిరానున్నాయి. ఇది ఇల్లు కట్టుకునే వారికి మరియు ప్రభుత్వ మౌలిక వసతుల ప్రాజెక్టుల వారికి చాలా పెద్ద గుడ్ న్యూస్ అండ్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఈ ఒప్పందం వల్ల కేవలం వస్తువుల ధరలు తగ్గడమే కాదు, భారత మార్కెట్లో సరికొత్త ఊపు రాబోతుంది. యుద్ధ భయాలతో గతంలో రికార్డ్ స్థాయిలో డాలర్తో పోలిస్తే 96.34 దాటి పడిపోయిన భారత్ రూపాయి విలువ సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 58 పైసలు బలపడి 94.60 వద్దకు చేరింది. రూపాయి విలువ పుంజుకోవడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగి యుద్ధ భయాలతో కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు మళ్లీ భారీ లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా ఆటోమొబైల్స్, విమానయాన, పెయింట్స్, టైర్ల రంగాలు విపరీతంగా లాభపడుతున్నాయి. ముడి చమురు ఉప ఉత్పత్తులను ముడిసరుకుగా వాడే ఏషియన్ పెయింట్స్, ఎంఆర్ఎఫ్ వంటి కంపెనీలు ఉత్పత్తి వ్యయం తగ్గి లాభాలు పెరిగాయి. విమాన ఇంధన ధరలు తగ్గడం వల్ల ఇండిగో లాంటి విమానయాన సంస్థల టికెట్ ధరలు దిగి వచ్చి ప్రయాణికులకు మేలు జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇరాన్ పై అమెరికా ఆంక్షలు తొలగించడంతో భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జాబాహార్ ఓడరేవు పనులు వేగవంతమై మధ్య ఆసియా దేశాలతో మన దేశ వాణిజ్యం రెట్టింపు కానుంది. మొత్తానికి పశ్చిమాసియా యుద్ధానికి ఎండ్ కార్డ్ పడడం భారత్ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త జనజీవాలను ఇస్తూ సామాన్య భారతీయ పౌరుడి జేబుకు మరియు బడ్జెట్కు ఒక పెద్ద బంపర్ ఆఫర్గా నిలిచింది.